పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఒకవైపున పెద్ద ఎత్తున క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేయటం, దాంతో ఈ అంశం మీద విచారణ జరుపుతూ ఉన్నారు. వివిధ బృందాలని ఏర్పాటు చేసి టోటల్గా అన్ని కోణాల్లో వాళ్ళు కోరినటువంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో ఏదైతే ఇంతకుముందు జరిగినటువంటి ఒకటి ప్రవీణ్ ఫిబ్రవరి మార్చి 2వ తారీఖున మెన్షన్ చేసినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. అతను అప్పట్లో సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టు, అన్నాయిలు తమ్ముళ్ళు జాగ్రత్త, ఆ పేవక్త నేను నిజాలు మాట్లాడని నా తల తీయమని చర్చిలో ఫతువా ఇచ్చిండు, నేనే మీరు అంటూ ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో అసలు ఏంటి ఈ కేసు అన్నటువంటి దాని మీద సీరియస్గా దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద నారా లోకేష్ స్వయంగా స్పందించారు. ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి తమ దృష్టికి వచ్చిందని, ఆ వచ్చినటువంటి దీంట్లో కీలకమైనటువంటిది ఎవరున్నా సరే వదిలిపెట్టం, క్రైస్తవులు కోరుకునేటటువంటి అన్ని కోణాల్లో కూడా దీని మీద దర్యాప్తు చేస్తామన్నటువంటి ప్రకటన చేశారు. అనుమానాలన్నిటిని నివృత్తి చేస్తాం, దీనికి వెనకాల ఎవరైనా ఉంటే కనుక వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నటువంటి స్టేట్మెంట్ స్వయంగా నారా లోకేష్ ట్వీట్ చేయడం అన్నటువంటి మరొక కీలకమైన అంశం.